కూడా ఇటువంటి రోడ్లు చూశారు. గత 2 సంవత్సరాలుగా ఈ సిపిఎం పార్టీ తరఫున సాంబ గారు చేసిన కష్టం ఫలితం ఇంతవరకు కూడా ఇది కూడా దక్కలేదు ఎవరికి కూడా. ఆయన 10 రోజులకి కూడా ఈ రోడ్లను అనుసరించి ప్రజల గురించి చాలా కష్టపడుతున్నాడు అతను. మేము కూడా మాది రాయగడ ట్రక్ వాన్ అసోసియేషన్, మోటార్ ఎంప్లాయీస్ యూనియన్, మా 2 యూనియన్లు కూడా మా రాయగడలో 600 లారీలు ఉన్నాయి. వైజాగ్ నుండి రాయ్పూర్, ఛత్తీస్గఢ్, మొత్తం రాంచీ ఈ రోజుకి వేల లారీలు తిరుగుతున్నాయి. కనీసం ఈ రోడ్లు పరిస్థితి ఒక్కసారి చూడండి. గత ప్రభుత్వం ఏటి చేసిందో ఏటో దేవుడికి ఎరుక. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనుకూలంగా ఉన్న ప్రభుత్వం వచ్చిందని మీ అందరం కూడా ఎంతో సంతోషపడ్డాం. ఈ కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ రోడ్లు చూసి కనీసం మరమ్మతులు చేయండి. కొత్త రోడ్లు మాట దేవుడు ఎరుగు, మరమ్మతులు చేయండి. ఈ రోడ్ల వల్ల భారతపురం నుంచి కెరడ వరకు కూడా ప్రతిరోజు కూడా అంబులెన్స్లో రోజుకు ఒక వ్యక్తి చనిపోతున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ట్రాఫిక్ జామ్లు వెళ్ళడానికి దారి లేక ఈ అంబులెన్స్లోనే ప్రాణాలు వదిలిన సంఘటనలు కోకోలలో ఉన్నాయి. కనుక దయించి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క విజ్ఞప్తి, మీరు దయించి మా విన్నపాన్ని మన్నించి మా రోడ్లు మరమ్మతు చేసి మమ్మల్ని అందరినీ కూడా సంతోషపెడతారని, మా డ్రైవర్లు, మా ఓనర్లు, మా పరిస్థితులు చూడ ఇలాగా విభిన్న రీతుల్లో మా కష్టాలు ఉన్నాయి. మేము ట్యాక్సులు కడుతున్నాం, టోల్గేట్లు కడుతున్నాం, ఇన్సూరెన్సులు కడుతున్నాం. అన్ని కట్టి కూడా ప్రతిరోజు కూడా 2-3 లారీలు పల్టీలు అయిపోతున్నాయి. యాక్సిడెంట్లు, దెబ్బలు, అంబులెన్స్లో ప్రాణాలు పోతున్నాయి. దయించి అర్థం చేసుకుని మా యొక్క విన్నపాన్ని మన్నించి మా ఈ రోడ్లు కప్పుతారని నేను రాయగడ ట్రక్ వాన్ అసోసియేషన్ అధిపతిగా, మా వర్కర్స్ యూనియన్ అధిపతిగా మేమందరూ కూడా మా కూటమి ప్రభుత్వానికి, మా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, భారతపురం ఎమ్మెల్యే గారికి, సాలూరు ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాం. మీ అందరికీ ఒక నమస్కారం. మా కోరికలు తీర్చండి, మా రోడ్లు బాగు చేయండి, మమ్మల్ని అందరినీ రక్షించండి. ఇక్కడ ఈ రోడ్ల వల్ల ఈ గుమ్మడ ప్రాంత ప్రజలు కూడా నానా రకమైన ఇబ్బందులు పడుతున్నారు. దయవుంచి మీరు మా మొర ఆలకించండి ప్రభు. ధన్యం, నమస్కారం.